ఎందరో మహానుభావులు. ఆ మహానుభావుల్లో శ్రీరాముడికి ఇచ్చే గౌరవం, ఆయన స్థలం వేరే. అలాగే మా కుటుంబంలో, మా బంధుమిత్రుల్లో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ మా పెద్ద మామయ్య అనగా శ్రీ ముత్తే మల్లేశ్వరరావు గారుకి మేము ఇచ్చే గౌరవం, ఆయన మాకు పంచే ప్రేమ ఆప్యాయతలు వేరే. వాటి గురించి మాటల్లో చెప్పలేము. కానీ భావం లేనిదే మాట రాదు. కాబట్టి ఈ ఒక చిరు కానుక మా తరపు నుంచి మీకు. గుడ్ మార్నింగ్ తాత. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఐ లవ్ యూ. బాయ్. Hi, Mamya. హాయ్ మామ్య. Happy retirement day once again. Successfully, you completed 35 years. That's a really long time. Stay happy. Stay happy. Stay healthy. And hopefully, we're going to come down to India this year and we're going to have lots of fun once we meet. హ్యాపీ రిటైర్మెంట్ తాత. Wish you a happy and healthy retirement, Dad. It's almost 35 years and 3 months. It's a lot of time, and I still remember how you went there every single day in that uniform. You know, it's just, it's a lot of work, and it shows a lot of dedication, and hopefully you get to enjoy the rewards of, you know, the hard work just meant, you know. So hopefully you stay happy and you stay healthy. Happy birthday to you. Happy birthday dear Tata. Happy birthday to you. Yay! శుభోదయం. ప్రియమైన పెద్దన్నయ్యకు ఈరోజు నీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్నటి రోజున నీ సేవా నివృత్తి అయినది. మేమందరము రావాలని ఎంతగానో ప్రయత్నించాము. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేమందరము రాలేకపోయాము. మీ రిటైర్మెంట్ మరియు జన్మదినం ఫంక్షను మరి ఇంకొక రోజు మనం అందరం కలిసినప్పుడు జరుపుకుందామని తెలుపుతూ, నీ మిగిలిన సేవ నివృత్తి అయిన తర్వాత మిగిలిన జీవితం చాలా శాంతియుతంగా, ఆరోగ్యంగా నెరవేరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ సేవా నివృత్తి మరియు పుట్టినరోజు గురించి శుభాకాంక్షలు తెలుపుతూ, నీ చెల్లి భవానీ చందా నుంచి ఈ మెసేజ్ పంపుతున్నాను. ధన్యవాదాలు. మరియు అమ్మ ఎప్పుడు నీ దగ్గరే ఉంటుంది. ఇది నీ అదృష్టం. తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా నువ్వు చక్కగా చూసుకుంటావు. తల్లిదండ్రులనే కాదు, అందరినీ, బంధువులని అందరినీ సమానంగానే చూస్తావు. నేను ఎప్పుడూ కూడా డిఫరెన్స్ ఎప్పుడూ చూడలేదు. నేను ఏమి చెప్పాలంటే నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. తెలీదు, ఎమోషనల్ అనుకోవచ్చు, లేకపోతే వేరేది ఏదైనా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
ఆ భగవంతుడిని ఎప్పుడు ఎల్లవేళని ఆరోగ్యం, ఈ మిగిలిన జీవితం హాయిగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు నీ చెల్లి భవాని. పదవి విరమణ శుభాకాంక్షలు అన్నయ్య. హ్యాపీ రిటైర్మెంట్ డే మామయ్య. హ్యాపీ రిటైర్మెంట్ డే బాబు గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాబు గారు. హ్యాపీ బర్త్డే మామయ్య. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్న. యాక్చువల్గా నేను నిన్నే చెప్తాం అనుకున్నాను, ఈరోజు బర్త్డే కూడా కలిసి వచ్చిందని. ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ విషెస్ పెట్టాను నీకు. రిటైర్మెంట్ గురించి, బర్త్డే గురించి ఎట్ ఎ టైం పెట్టాను. నిన్న భవానీ వాళ్ళు, చైతన్య వాళ్ళు అందరూ విషయం చెప్పారు. నేను ఈరోజు చెప్తామని వెయిట్ చేశాను అనమాట, రెండు కలిసి వస్తాయని. నీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి చివరి వరకు డెడికేటెడ్గా పనిచేసి బీడీఆర్లో రిటైర్ అయిన సందర్భంగా నేను, జ్యోతి, శ్రీనివాసు, ప్రవీణ, కౌశిక్ అందరం కలిసి, కౌశిక్ లేకపోయినా సరే నీకు ఫోన్ చేయమని చెప్పాను, వాడు చేస్తా అన్నాడు. రిటైర్ అయిన సందర్భంగా నీవు అన్ని సుఖ సంతోషాలతో గడపాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆయురారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా జ్యోతి కూడా ఒక 2 మాటలు మాట్లాడేది. నమస్తే అండి. మీరు వృత్తి ధర్మంలో 100కి 200% పనిచేశారని నేను అనుకుంటున్నాను కాదు, పనిచేశారు. మీకు వచ్చే జన్మలో ఏ జన్మ ఉంటే నేను మీకు చెల్లిగా గాని పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు తండ్రి కంటే ఎక్కువ. నాకేం మీతో మాట్లాడతాను, నాకు ఎక్కువ మాటలేమి రావట్లేదు, కానీ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అత్తయ్య గారు మీరు మంచి పిల్లల్ని కన్నందుకు అత్తయ్య గారికి కూడా పాదాభివందనం. మంచి పిల్లల్ని కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చింది, ఆమె కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. మీకు కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. హాయ్ పెద్దనాన్న, హ్యాపీ రిటైర్మెంట్ డే నిన్నటి రోజున, అండ్ ఇవాళ హ్యాపీ బర్త్డే. సో యూ హ్యావ్ డన్ ఏ వెరీ ఫ్యాబులస్ వర్క్ అనమాట. అందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు, మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా మ్యారేజ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ చాలా కూల్గా హ్యాండిల్ చేశారు అన్ని ఇప్పటి వరకు. ఇంకా నెక్స్ట్ కూడా అలాగే ఉండాలని, అందరికీ అలాగే సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక నుంచి ఇంట్లోనే కాబట్టి ఇంకెక్కువ టైం అందరితో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం దొరికింది అనుకుంటున్నాను. సో మాటలు రావట్లేదు ఏం చెప్పాలో. మాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేసి నా పక్కన నుంచున్నారు. నాకు ఎప్పుడైతే అవసరమో అప్పుడు నా పక్కన నుంచొని చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అలాగే సపోర్ట్ చేసి మేము మంచిగా చూసుకుంటానని మై విష్ అనమాట. అంతే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. పదవి విరామణ శుభాకాంక్షలు. విమరణ కాదు, ఏమంటారు డాడీ? అంతే, కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ యూ డన్ excellent job. I heard each and every one. So when I talked to Praveena, he explained more about you. I'm really happy to join with your family. I never regretted, and I am always thinking about you and Mama Garu. So I was trying to, yeah. యాక్చువల్గా నాకు టైం దొరికినప్పుడల్లా మీతో పని చేయాలనుకునేవాడిని. సో మీరు దూరంగా ఉండటం వల్ల ఎప్పుడు రాలేకపోయాను. బట్ ఎనీవే, సో మీరు ఇప్పుడు ఇంకా మాకు టైం ఇస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్
సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింకింగ్ వే టు యూ స్పెండ్, డోంట్ వరీ అబౌట్ దట్ spending time and all the things. We are with you, and Praveen is always with you, and myself, I think you know nobody with me now, so you and Mamagar is always welcome. Thank you once again. Happy retirement day. Happy birthday. गुड मॉर्निंग, विश यू वेरी वेरी हैप्पी बर्थडे टू यू, और आपको रिटायरमेंट की बहुत बहुत हार्दिक बधाई। आज हम ये वीडियो इसलिए बना रहे हैं क्योंकि हमने सोचा था कि आपका रिटायरमेंट का पार्टी हम लोग गांव में मनाएंगे, लेकिन जो कोरोना की महामारी की वजह से जो लॉकडाउन हुआ है, उस वजह से हम लोग ये पार्टी को आगे कुछ प्रोसेस कर नहीं पाए, और वो एक सपना ही रह गया। बहुत 2 महीने पहले से प्लानिंग कर रहे थे हम लोग कि हम लोग कुछ करेंगे करके, और एक समर होने की वजह से बच्चों के लिए भी एक ये होता है, खुशी का माहौल होता है, और गांव का जो एनवायरनमेंट है उसमें कुछ समय बिताने के लिए मुझे भी शायद बहुत अच्छा लगता। खैर वो तो नहीं हो पाया, लेकिन हम लोग अभी घर से ही आपको ये विशेष देकर आपका रिटायरमेंट को सेलिब्रेट करना चाह रहे हैं। तो जहाँ तक रिटायरमेंट की बात है, ये आपके लाइफ का सेकंड इनिंग है। ये उतना ही सच है, जो इंसान का बर्थ होता है उसका डेथ भी होता है, और जो इंसान सर्विस पे आता है उसका रिटायरमेंट भी होता है। ये फैक्ट है, और आपने आपका सर्विस का फर्स्ट डे भी देखा है और लास्ट डे भी देखा है। ये सब लोग को देखने नहीं मिलता है। मेरे 10 साल के सर्विस में मैंने ऐसे कई लोगों को देखा जिन्होंने ये दिन देखा, और ऐसे भी कई लोगों को जानता हूँ जिन्होंने ये दिन नहीं देखा। तो जिनको मैंने ये अपना रिटायरमेंट पूरा करते हुए देखा है, मैंने उनको देखा हूँ, उनके चेहरे पे एक अलग खुशी होती है रिटायरमेंट की। पता नहीं वो क्या खुशी है, हम लोग तो शायद अभी नहीं समझ पाएंगे वो चीज़, बट हमने देखा है। और अभी आप क्या महसूस कर रहे होंगे, शायद ऐसा मुझे लग रहा है कि आप अगर अभी आप ऑफिस में होते तो आपको ये दिन का जो महत्व है और जो फीलिंग्स है वो कुछ और होती, जो शायद अभी आपके अंदर नहीं होगी। पता नहीं आप क्या सोच रहे होंगे, क्या फील कर रहे होंगे, बट मुझे ऐसा लगता है अगर आप ऑफिस में होते और ये दिन अगर आपका सेलिब्रेट किया जाता आपके कलीग्स के थ्रू, तो आपको रिटायरमेंट डे शायद सारी उम्र याद रहता। जैसे आपको सर्विस का फर्स्ट डे भी याद होगा, तो आज का भी दिन आपको याद रहता। चलो कोई बात नहीं, घर में ही आपने मनाया, और पिछले महीने भी कुछ लोगों ने घर में अपना रिटायरमेंट डे मनाया है, तो वैसे आपका भी हो गया। ये तो चलता रहता है कम ज़्यादा। और रही आगे की ज़िंदगी, अभी आपका तो जीने का तरीका हमको पता है, बहुत ही सिंपल और सोबर है आप। जैसे आप पहले थे वैसे रिटायरमेंट के बाद भी रहोगे। मुझे पता है आप भद्रावती आओगे तो वही 2 दिन रुकोगे, फिर बोलोगे अम्मा मैं जाता हूँ गाँव। तो ठीक है, जब भी आपको ऐसा लगे कि भद्रावती आना है, चंद्रपुर जाना है, तो आप आइए। ऐसा मत सोचिए कि मैं अभी रिटायर हो गया तो मेरा वैल्यू कुछ घटेगा बढ़ेगा, ऐसा कुछ नहीं है। आप हमारे लिए जो थे वही रहेंगे। आपसे हमने बहुत कुछ सीखा है, बहुत कुछ देखा है आपको करते हुए।
बहुत शांत और सिंपल स्वभाव के हो आप। अभी आपका लाइफ में और क्या पार्ट है नहीं है मुझे उतना नॉलेज में नहीं है मेरे, बट जिम्मेदारी अभी आपकी ख़त्म नहीं हुई है, जिम्मेदारी आपकी अभी बढ़ गई है। अभी आपने जो अभी तक किया था इससे भी और ज़्यादा करना है आपको। अभी आपके पीछे बच्चों की लाइन है अभी, तो जब तक जान है तब तक जहान है। जैसे कार्य करते रहे आप वैसे ही आगे भी करते रहिए, और किसी भी तरह की सहायता की ज़रूरत हो आपको, चाहे वो मेंटली हो फिज़िकली हो, तो आप बोलने से हिचकिचाइए मत, कभी भी बताइए। किसी तरह की तकलीफ़ हो फिज़िकली, स्पेशली आपको कुछ बीमारी होती है तो आप बता दें नहीं जल्दी, तो अभी आप बताइए, क्योंकि आप अभी सारा दिन घर में रहेंगे, तो कभी भी कुछ ऐसा कम ज़्यादा लगता है तो आप तुरंत बताइए, जो भी आपके लिए रहेंगे, या फिर हम लोग तो ही है, तो हम जो भी पॉसिबल होगा उस समय जल्द से जल्द आपको मदद करने के लिए खड़े रहेंगे। यही बोल के मैं अपने 2 शब्द को पूर्ण विराम देता हूँ, और आगे रेवती आपके बारे में कुछ बोलना चाहेगी। Good morning, गुड Maya. मॉर्निंग, विश यू A very happy birthday. हैप्पी बर्थडे टू यू। Many congratulations on your retirement. ఈరోజు నీ రిటైర్మెంట్ గురించి ఆన్ ద ఈవ్ ఆఫ్ నీ బర్త్డే మాట్లాడాలనుకుంటున్నాం. నువ్వు చాలా స్పెషల్ మా అందరికీ, మా లైఫ్లో చాలా స్పెషల్. నువ్వు నీ ఇంపార్టెన్స్ మాటల్లో చెప్పలేము, కానీ ట్రై చేస్తాం. నువ్వు ఎప్పుడు ఏం చేసినా బెస్ట్ చేస్తావు, అందరినీ మంచిగా చూసుకుంటావు, అందరినీ సమానంగా చూసుకుంటావు, నీ పేరెంట్స్ని బాగా చూసుకుంటావు. అది మేము చాలా నేర్చుకోవాలి నిన్ను చూసి. నీ రిటైర్మెంట్ లాక్డౌన్ వల్ల సెలబ్రేషన్ చేసుకోలేకపోయాం, కానీ లాక్డౌన్ ఓపెన్ అయినాక నీ రిటైర్మెంట్ పార్టీ బాగా చేసుకుందాం అందరం కలిసి. ఇంకా నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నీ పేషెన్స్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నీలాగా పేషెన్స్ ఎవరికి ఉండదు, కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా చెప్పాలంటే అసలు నీ గురించి నీకు ఉన్న దాంట్లో నువ్వు అందరికీ బెస్ట్ చేయాలనుకుంటావు ఎప్పుడు కూడా. స్పెషల్లీ నా విషయంలో నాకు హెల్త్ బాగున్నప్పుడు లిఖి పుట్టేటప్పుడు నువ్వు నాకు బెస్ట్ హాస్పిటల్ నాకు చాయిస్ చేసావు నువ్వు. అదే విధంగా నాకు చాలా మంచిగా జరిగింది నాకంతా కూడా. అందుకని నువ్వు చాలా స్పెషల్ నాకు. నువ్వు ఎవరికి ఏమి సెలెక్షన్ చేసినా అంతా బెస్ట్ చేస్తావని నాకు తెలుసు. నాకు ఇంకా మాటలు చెప్తాం రావు. అందుకనే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. నమస్తే. Nana, whatever I have known about you in the past 8 years, I can say that you are gem of a person. The way you talk, the way you advise us, the way you guide us without saying anything, and the way you inspire us with your actions. We have really, that has really helped us grow into a better human being. కరెక్ట్. ఒక మనిషి ప్రత్యేకంగా చెప్పకుండా కూడా ఎన్నో నేర్పవచ్చు. ఆయన లైఫ్లో మార్నింగ్ లెగుస్తున్న నుంచి ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం, సరిగ్గా వస్తువుల్ని మెయింటైన్ చేసుకుంటాం, టైంకి ఫోన్ చేస్తాం, టైం పడుకుంటాం, ఇవన్నీ కూడా మనకు ఎన్నో నేర్పుతాయి. ఇది హ్యాండ్లింగ్ విత్ థింగ్స్, నాట్ హ్యూమన్ బీయింగ్స్ కదా. With all the experiences you have gathered in your professional life, those are going to be cherishable for you, but but we wish that you experience even more exciting and lovely things that life has to offer in your retired life. కరెక్ట్. ప్రొఫెషనల్ లైఫ్ అంటే మా ఎప్పుడు ఈ నెవర్ డిస్కస్డ్ అబౌట్ ఆఫీస్ అట్ హోమ్ అండ్ వైస్ వర్సా కూడా. ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాలెన్స్. అది మనం మెయింటైన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి మా దగ్గర నుంచి. అది మెయింటైన్ చేస్తాం. సో ద నెక్స్ట్ చాప్టర్ కూడా ఇలాగే పర్ఫెక్ట్గా ప్లాన్ చేయండి, దాంట్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి, సో దట్ వీ విల్ ఆల్సో లెర్న్ అండ్ వీ విల్ సపోర్ట్ యూ.
Okay. Happy Thank you and retirement. happy retirement. Bye bye. See you soon. Happy birthday, Birthday. Tata. Tata. I I love love you. you. See See you you soon. soon. Bye bye.